తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై వాడివేడి చర్చ సాగింది. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలపై రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇక విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్పై అధికార విపక్ష సభ్యుల మధ్య పవర్ఫుల్ వాదనలతో సభ రణరంగమే అయింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని బీఆర్ఎస్ సభ్యులు వాదిస్తే విద్యుత్ కొనుగోలు మొత్తం కుంభకోణమే అంటూ జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 30 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ సంస్థల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆరోపించారు ఆయన. విద్యుత్ రంగంపై మొత్తం 81,516 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు భట్టి తెలిపారు. డిస్కంలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయాయని అన్నారు. గత ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందంటూ భట్టి ఆరోపించారు. అదనంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి కావలసిన రీతిలో ఎన్ని రెట్ల రీతిలో ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలో ఆ స్థాయిలో ప్రారంభించకపోగా ఉన్న వాటినే కుదేలేటట్టుగా మీరు చేసిన అప్పులు అత్యంత ఆందోళనకరంగా మారే అధ్యక్ష. ఉదాహరణకి డిస్కమ్స్ సంబంధించి ఇవాళ లోన్లు ఒకసారి 2014లో కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. విద్యుత్ శాఖలో జరిగిన స్కాములపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో మొత్తం 3 అంశాలపై విచారణ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పైన విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బకాయిలు చెల్లించని ప్రాంతాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట 61.37%, రెండో స్థానంలో గజ్వేల్ 50.29%, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43% ఉన్నాయి. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు, గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ సౌత్ లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి అనడంతో చర్చ రచ్చకు. తెలంగాణ శాసనసభలో విద్యుత్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ తమను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని అక్బరుద్దీన్ ఆరోపించారు. తాము ఎవరికి భయపడమని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. मनसूबे बनाए, साजिश बनाए, हम बुरे दिखे, मुसलमानों की एक आवाज को दबाने की कोशिश करी. हम डरने घबराने वाले नहीं है. मैं 5 मर्तबा जेल में जाके आ चुका हूं, और भी जाना है तो जाएंगे. उठकर हमको डिस्टर्ब करेंगे नहीं. मुसलमानों की आवाज तेलंगाना में थी, है और रहेगी. అక్బరుద్దీన్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాకు పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడాలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదని, ఆయన కేవలం మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురకంటించారు. अकबरुद्दीन ओवैसी एमआईएम पार्टी के नेता है. ये पूरा मुस्लिम का जिम्मेदारी ले वाला नहीं है. ये आम जनता, हिंदूज भी उनको वोट डाले. आप बोल रहे मुसलमान के आवाज दबाने के लिए कोशिश कर रहे. भाई आपके मुसलमान के रिप्रेजेंटेटिव जैसा नहीं देख रहे. अजहरुद्दीन को हम टिकट दिए तो अजहरुद्दीन को हराने के लिए दूसरा मुसलमान को वहां चुनाव लड़वा के एक मुसलमान को हरा दिए. अगर ये मुसलमान के हक के ठेकेदार कैसे बनेंगे सर? సీఎం రేవంత్ రెడ్డిపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి చాలా పరిపక్వంగా మాట్లాడాలని అక్బరుద్దీన్ అన్నారు.
అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని భట్టి మండిపడ్డారు. సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు. వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతా విని వారు కూడా చెప్తారు. మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేకపోతే విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుడి గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష. ఇట్స్ నాట్ కరెక్ట్. విత్ ఆల్ మై రెస్పెక్ట్ టు యూ. అయితే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమాధానమిచ్చారు. 2014 వరకు 6 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారు. శ్వేతపత్రంలో ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది. 11 సార్లు కాంగ్రెస్ ని గెలిపిస్తే వారి అసమర్థతను బయటపెట్టుకున్నారు. నేదునూరు శంకర్పల్లికి గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టి అవి మేము టేకప్ చేయలేదు అన్నారు. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడు. 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం. నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానమిచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీలో గెలవలేదని సీఎం అక్కసు వెళ్లగక్కారంటూ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ కోసమే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని, కాంగ్రెస్ మోసం చేయడంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకోవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. మొత్తానికి తెలంగాణ పవర్ అప్పులపై సభలో పవర్ఫుల్ వాదనలు జరిగాయి. విద్యుత్ పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తే ప్రజల సంక్షేమం కోసమే విద్యుత్ కొనుగోలు చేశామని బీఆర్ఎస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. అధికార విపక్ష సభ్యుల వాదోపవాదనలతో ఒక దశలో వ్యక్తిగత విమర్శలకు దిగడంతో సభలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొన్నది.